ఇప్పుడు కాళింగ సామాజిక వర్గం శ్రీకాకుళం అనగానే ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు ఫ్యామిలీ, ఆ తర్వాత ఈ మధ్యకాలంలో దువ్వాడ శ్రీనివాస్, అంటే ఇప్పటి జనరేషన్కి తెలిసిన వాళ్ళు. అసలు ఈ కాళింగ సామాజిక వర్గం అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యింది, దానికి సంబంధించి ఏ రాజకీయ నాయకులు తొలి అడుగులు వేశారు ఒక్కసారి? కాళింగ సామాజిక వర్గం అక్కడ కింతల అని గ్రామము. అక్కడ కింతల గ్రామం నుంచి వెలుపలికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. కళింగాంధ్ర ప్రాంతం అంటారు, కానీ శ్రీకాకుళం జిల్లాలో మరీ ముఖ్యంగా కింతల ప్రాంతం నుంచి వచ్చారు. వీళ్ళని కింతల కాళింగులు, బురగాన కాళింగులు 2 తెగలు ఉన్నాయి వీళ్ళు. తొలి దశలో వీళ్ళ పరిస్థితి ఏమిటంటే రాత్రిపూట పూజలు చేసుకుని వాళ్ళ ఇష్టదైవాలకు నైవేద్యాలు అవి పట్టి దొంగతనానికి వెళ్ళేటటువంటి ఒక సంచార జాతి అని చెప్పి బ్రిటిషర్స్ రికార్డ్ చేశారు వీళ్ళని. ట్రైబ్స్గా వీళ్ళని గుర్తించి ట్రైబ్స్గానే వీళ్ళని ట్రీట్ చేసేవాళ్ళు. అయితే ఈ ట్రైబ్స్గా వీళ్ళని గుర్తించినటువంటి ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత శ్రీకాకుళం నుంచి లోక్సభ నియోజకవర్గం నుంచి పలు పర్యాయాలు ప్రాతినిధ్యం వహించిన బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు, ఆయన వెనుకబడిన తరగతులలో చేర్చడానికి ఈ బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ట్రైబ్స్గా గుర్తించినటువంటి వీళ్ళు సంచార జాతులు అనేటటువంటి ఒక సదుపాయం ఏదైతే ఉందో దానిని ప్రధానంగా చూపించి వీళ్ళని వెనుకబడిన తరగతులలో చేర్చారు బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు. ఆ వెనుకబడిన తరగతులలో కాళింగుల్ని చేర్చడం అనేటటువంటి అంశం ఏదైతే ఉందో కనీ విని ఎరుగని విధంగా వీళ్ళు విద్యారంగంలో చాలా ఉన్నత స్థాయికి ఎగబాకారు. ఒక 8% రిజర్వేషన్ అనేది వీళ్ళకి బాగా కలిసి వచ్చిన అంశం. ఇక్కడ ఇచ్చాపురం, టెక్కలి, ఆముదాల వలస ప్రధానంగా ఈ 3 శాసనసభ నియోజకవర్గాల పరిధిలోనే వీళ్ళ సాంద్రత కనిపిస్తుంది. ఈ 3 నియోజకవర్గాల్లో కలిపి వీళ్ళు 2,69,644 మంది ఓటర్లు ఉన్నట్టు 2022 నాటి పల్స్ సర్వే తెలియజేస్తుంది. ఒకసారి వీళ్ళ నేపథ్యంలోకి వెళితే రాజకీయంగా వీళ్ళు అసలు వెనుకబడిన తరగతుల్లో లేనప్పటికీ 1955 ఉప్పాడ రంగబాబు గారు, 1972లో ఉప్పాడ రంగబాబు గారు ఇచ్చాపురం అనే నియోజకవర్గం, ఇందాక మనం చెప్పుకున్నాం ఇచ్చాపురం, ఆముదాల వలస, టెక్కలి, ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఉప్పాడ రంగబాబు గారు కృషికార్ లోక్ పార్టీ నుంచి 55లో, కాంగ్రెస్ పార్టీ నుంచి 72లో శాసనసభకు ఎన్నికైతే పి సాయిరాజు గారు 2009 నాటికి తెలుగుదేశం, బెందాళం అశోక్ 2014, 2019, 2024 వరుసగా కాళింగ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలుస్తూ వచ్చారు. మధ్యలో ఇచ్చాపురం కోల్పోవడానికి కారణం ఏంటంటే ఇచ్చాపురం నియోజకవర్గానికి మండవ వెంకటకృష్ణారావుని కమ్మ సామాజిక వర్గం నుంచి తెలుగుదేశం వరుసగా ఆయనకు 4 సార్లు పోటీ చేసి గెలిచే అవకాశం కల్పించింది. అట్లా కాళింగుల చేతుల్లో నుంచి కమ్మ సామాజిక వర్గం చేజిక్కించుకోవటం, మళ్ళీ కమ్మ సామాజిక వర్గం నుంచి కాళింగులు తెలుగుదేశంలోనే చేజిక్కించుకోవటం ఈ నియోజకవర్గ ప్రత్యేకత. సోంపేట అని ఒక నియోజకవర్గం ఉండేది, రద్దయింది. బ్రాహ్మణతర్ల అని ఒక నియోజకవర్గం ఉండేది, అది రద్దయింది. ఈ మధ్యనారాయణరావు గారు 83 కాంగ్రెస్ అభ్యర్థిగా, 62లో కాంగ్రెస్ అభ్యర్థిగా బెండి లక్ష్మీనారాయణ గారు బ్రాహ్మణతర్ల, ఇక్కడ వాళ్ళు శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. నగరికట్టకం అని ఉండేది, తమ్మినేని పాపారావు గారు ఆయన 3 పర్యాయాలు 55, 62, 67 ఇండిపెండెంట్గా గెలిచి కాంగ్రెస్ అభ్యర్థిగా తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. తమ్మినేని పాపారావు గారు అంటే తమ్మినేని సీతారాం గారికి పెదనాన్న అవుతాడు ఈయన. 2009లో. ఆ తర్వాత మళ్ళీ ఆయన వైకాపాలోకి వచ్చి 2014లో టెక్కల నుంచి దువ్వాడ శ్రీనివాస్ గారు ఓడిపోయారు. 2019లో లోక్సభకి పోటీ చేసి కేవలం 7,000 లోపు ఓట్ల తేడాతో రామ్మోహన్ నాయుడు మీద ఓడిపోయారనమాట. ఇది నేపథ్యం అనమాట. ఇప్పుడు ఆముదాల వలస నియోజకవర్గం వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, పైడి శ్రీరామ్మూర్తి గారు ఆయన 78లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, 83 నుంచి వరుసగా తమ్మినేని సీతారాం గారు 2 పర్యాలు 83, 85 తెలుగుదేశం, 89లో మళ్ళీ పైడి శ్రీరామ్మూర్తి గారు కాంగ్రెస్ పార్టీ, 94 తమ్మినేని సీతారాం గారు, 91 ఉప ఎన్నిక తమ్మినేని సీతారాం గారు, 2004 1994, 99 వరుసగా తమ్మినేని సీతారాం గారు గెలిచి 2004లో ఇక్కడ బొడ్డేపల్లి సత్యవతి గారిని బొడ్డేపల్లి రాజగోపాలరావు గారి కోడలు ఆవిడ వరుసగా 2004, 2009 ఎన్నికల్లో గెలుపొందారు ఆవిడ. 2014కి వచ్చేటప్పటికి మీకు తమ్మినేని సీతారాం గారి అల్లుడు, అదే మేనల్లుడు కోన రవికుమార్ గారు, ఆయన గెలిచారు తెదేపాలో. 2019లో మళ్ళీ తమ్మినేని సీతారాం గారు వైకాపాలో గెలిచి ఆయన స్పీకర్ అయిన సంగతి మనకు తెలుసు. 2024లో తిరిగి కోన రవికుమార్ గారు గెలిచారు. మొన్న జరిగినటువంటి ఆత్మీయ సదస్సులో, కాళింగుల ఆత్మీయ సదస్సు ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ గారు ఏర్పాటు చేశారో, సుదీర్ఘ విరామానంతరం తమ్మినేని సీతారాం గారు, కోన రవికుమార్ గారు చట్టపట్టాలు వేసుకుంది ఈ సభలోనే. షేర్ మహమ్మద్పురం, పొందూరు అనే నియోజకవర్గాలు కూడా అండి, ఇవన్నీ రద్దు అయిపోయాయి. 1-2 ఎలక్షన్స్ వరకే ఉన్నాయి. 1955లో చౌదరి సత్యనారాయణ అంటారు కృషికార్ లోక్ పార్టీ, ఆయన చౌదరి సత్యనారాయణ గారు మళ్ళీ తిరిగి 67లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా ఆయన గెలుపొందడం జరిగింది. నర్సన్నపేట నుంచి సత్యనారాయణ దొర, ఈయన 52లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. పాలకొండ జనరల్ నుంచి పైడి నరసింహప్పారావు గారు 55 ఇండిపెండెంట్,
అంటే కాళింగ సామాజిక వర్గానికి సంబంధించా లేకపోతే కాళింగ సామాజిక వర్గమే. వాళ్ళు ఇంతమంది ఇక్కడ కేవలం 2,69,644 మంది ఓటర్లు మాత్రమే ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు ఓకే ఇన్ని నియోజకవర్గాల్లో ఇంతగా వాళ్ళ ప్రభావాన్ని వాళ్ళు చూపించగలిగారు. ఈ నియోజకవర్గాలన్నీ పాలకొండ జనరల్, తర్వాత ఇవన్నీ షేర్ మహమ్మద్పురం అవన్నీ లేకపోయినప్పటికీ వాళ్ళు ఇచ్చాపురం, ఆమ్దాల వలస, టెక్కలిలో వాళ్ళ యొక్క ప్రభావాన్ని చాలా ప్రభావవంతంగా చాటగలుగుతున్నారు. ఓకే శ్రీకాకుళం లోక్సభ నుంచి 52, 57, 62, 71, 77, 80 ఈ మొత్తం ఎన్నికల్లో బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు గెలిచారు. కిల్లి కృపారాణి గారు 2009లో గెలిచారు. ఆవిడ కేంద్ర మంత్రి కూడా కాగలిగారు, కిల్లి కృపారాణి గారు కాంగ్రెస్ పార్టీలో ఆవిడ. ఇట్లా ఈ సామాజిక వర్గం హెచ్జే దొర గారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా ఆయన విశేషమైనటువంటి సేవలు అందించారు. ఇట్లా చాలామంది చాలా రకాలుగా వాళ్ళ ప్రభావాన్ని చూపించారు. ఉన్నతోద్యోగులు, సివిల్స్లో అయితే అసలు చెప్పుకోదగ్గ సంఖ్యలో వాళ్ళు వచ్చారనమాట. ఇట్లా కేవలం ఇంత తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం తమ ఉనికిని చాటుకోవటం, తమ ప్రభావాన్ని ప్రదర్శించడం, సమైక్యంగా తమ వాణిని వినిపించడం. వీళ్ళు ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే బ్రాహ్మణులతో పోటీ పడేటటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. విద్యా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో బ్రాహ్మణులతో పోటీ పడేటటువంటి స్థాయికి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ల స్థాయికి చేరుకున్నారనమాట. రిజర్వేషన్ అనేది వీళ్ళకి అంది వచ్చినటువంటి ఒక వరంగా, ఒక ఫలంగా మారింది. ఆ బీసీ గ్రూప్ ఏలో పైగా బొడ్డేపల్లి రాజగోపాలరావు అందరూ బీసీడీఈ ఉంటే బీసీ గ్రూప్ ఏలో ఏదైతే ట్రైబ్ అనేది ఉందో ఆ ట్రైబు, సంచార జాతులు అనేటటువంటిది చూపించి బీసీ గ్రూప్ ఏలో వీళ్ళకు ఇచ్చినటువంటి అవకాశం ఏదైతే వీళ్ళు పొందారో అక్కడి నుంచి వీళ్ళు చాలా ముందుకు వెళ్ళిపోయారు అనమాట. అది సంధ్య గారు. ఎవరిప్పుడు అంటే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్ వరకు దీంట్లో ఫేస్ ఆఫ్ ద పార్టీ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ తర్వాత నెక్స్ట్ ఎవరు లైన్లో ఉన్నారు? అంటే దువ్వాడ శ్రీనివాస్ చూపు ఎటువైపు అన్నది ఇప్పటివరకు ఇదమితంగా స్పష్టత రాలా. భాజపా వైపు చూస్తున్నారని, తిరిగి వైకాపా వాళ్ళు చేర్చుకుంటారని, వైకాపా వాళ్ళు చేర్చుకుంటే ఎలాగైనా సరే రామ్మోహన్ నాయుడిని ఓడించాలి, లోక్సభకు పోటీ చేయాలనేటటువంటి, ఎక్కడైతే 7,000 ఓట్లతో ఓడిపోయాడు రామ్మోహన్ నాయుడు చేతిలో అక్కడ కనీవిని ఎరుగని ఆధిక్యతతో రామ్మోహన్ నాయుడిని ఓడించాలనేటటువంటి ఒక జీవితాశయం అయితే దువ్వాడ శ్రీనివాస్ గారికి ఉంది. తెలుగుదేశంలోకి వచ్చేటప్పటికి బెందాళం అశోక్, కోన రవికుమార్ వీళ్ళు కనిపిస్తారు. వైకాపాలో తమ్మినేని సీతారాం గారు కనిపిస్తారు. దువ్వాడ శ్రీనివాస్ని చేర్చుకుంటే దువ్వాడ శ్రీనివాస్ కనిపిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే కోన రవికుమార్ గారు మొన్న కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్కడ ఒక ఉద్యోగిని వేధించినటువంటి ఆరోపణలు ఎదుర్కోవటం వల్ల కొంత ఆయన ప్రతిష్టకు భంగం కలిగింది. చూడాలి ఏం జరుగుతుందో. అంటే రేపు తమ్మినేని సీతారాం గారు వారసుని తీసుకొస్తాడు, ఇది చాలా ఉన్నాయి సమీకరణాలు అక్కడ. కాకపోతే ఒక స్మాల్ కమ్యూనిటీ, చాలా తక్కువ నంబర్ ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ నుంచి ఇంతమంది, మజ్జి తులసీదాస్ గారిని ఆయన పిసిసి అధ్యక్షుడు చేశారు. అట్లాగే ఆయన కుమార్తె మజ్జి శారద గారు ఉండేవారు. వీళ్ళందరూ కాంగ్రెస్లో చాలా యాక్టివ్ పొలిటీషియన్స్ అనమాట వీళ్ళందరూ. అది సంధ్య గారు.